మోహన్ అది మీ బామ్మర్ది వీళ్ళందరూ జాయిన్ అవుతున్నారు అత్త అయిపోవు కదా నువ్వు ప్రోగ్రామ్ పెట్టి ఎట్లా అరగంట గంట కాదా ఇప్పుడు మండల మిత్రులు బొలిశెట్టి గంగారెడ్డి గారు మరియు వారి సహచరులు కాంగ్రెస్ పార్టీ చేసిన సందర్భంగా అంటే వాస్తవంగా తాటిపల్లితో నాకు ఉన్నటువంటి ఒక పరిచయం ఈనాటిది కాదు. నేను ప్రజా జీవితంలోకి అడిగిడి 4 దశాబ్దాలు గడిచిందే. 83లో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు ఇప్పుడు పెద్ద ఆయన నీరటి ఎల్లన్న సర్పంచ్ ఉండే 83లో చెప్పంటుండే. అంటే వాస్తవంగా గ్రామంకి వెళ్ళి ఒక పరిచయం లేకున్నప్పటికీ కేవలం ఒక రైతు కుటుంబం రైతు బిడ్డ అనేటువంటి ఒక భావనతోని యావత్ తాటిపల్లి గ్రామం రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచి మళ్ళీ ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడ్డది మన తాటిపల్లి గ్రామ రైతాంగం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పాను. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా చెప్పంటున్నాను. సరే రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. ఒక ఎన్నికల్లో కొందరు సహకరిస్తారు, కొందరు సహకరించరు. ఎన్నికల రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ వ్యక్తిగతంగా మాత్రం ఏదైతుందో తాటిపల్లి గ్రామానికి చెందినటువంటి ప్రతి రైతు కుటుంబం నేను ఒక ఆప్తులుగా చూస్తున్న విషయం నా జీవితకాలం మర్చిపోలేని చెప్పండి. అట్లాగే తాటిపల్లికి సంబంధించినటువంటి ఒక ఏ అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి, ముఖ్యంగా అందరం రైతాంగం కాబట్టి ఇప్పుడే మిత్రులు మాట్లాడినట్టు ఇలా కాకతీయ మెయిన్ కెనాల్ ప్రధాన కాలువ మన ఊరికి వెళ్ళిపోయింది. అది మొత్తం ఇవాళ కింది పోవడంతో నీరంతా కిందికి పోయింది కాలువ. మన ఊరు బావులన్నీ ఏదైతుందో మీదికి అయిపోయినాయి. మన బావుల ఊటలన్నీ ఏదైతుందో కాలువ పోయినాయి. కాలువతో ఏదైతుందో కాలువ ఊటలు మన బావులోకి రావాలన్నా మన బావుల ఊటలన్నీ కాలువకు పోయినాయి. దాంతో ఏదైతున్నదో మన భూములన్నీ ఏదైతుందో కాలువకు పైభాగం ఉండడంతో సాగునీటి లభ్యత పొందలేకపోయింది. కానీ ఆనాడు ఏదైతుందో ఏ కాకతీయ కాలువ మన గ్రామంకి వెళ్ళి పోవడంతో మన భూములు కోల్పోయినాం. మన ఆస్తులు కోల్పోయి ఏదైతుందో ఇవాళ వ్యవసాయానికి సంబంధించి నీరు లభ్యత పొందలేకపోవటం నిజంగా బాధాకరమని చెప్పంటున్నాను. ఆనాడు 83కి వెళ్ళి చెప్పంటున్నాను రైతాంగానికి అండగా నిలిచి కిందికి నీళ్ళు పోతే మరి మీద మోటార్లు పెడితే ఎట్లా అని చెప్పని మాట్లాడి నేను అసలు మా భూములే పోకుంటే నీ కాలువ నీళ్ళు ఎక్కడికి వెళ్ళొస్తాయి, కిందికి నీళ్ళు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి, మా భూములు కోల్పోతే నీకు నీళ్ళు వస్తున్నాయి. అక్కడ మా పంట పొలాలు ఎండబెట్టుకొని నీకు నీళ్ళు ఇవ్వాలనే ఇది కూడా చెప్పిన కథ అని చెప్పాను. ఏదైతుందో కాలువ మోటార్లు పెట్టించి ఆనాటికి వెళ్ళి ఈనాటి దాకా ఏదైతుందో ఏ విధమైన ఆటంకం లేకుండా ఏదైతుందో నిరభ్యంతరకరంగా మోటార్ నడుపుకునే విధంగా మరి కార్యక్రమాన్ని అమలు చేయడానికి నేను మీకు అన్నా నిలబడ్డాను చెప్పదు. చేతలు కావాలని చెప్పి అంటున్నా. నాకు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజా జీవితంలో అండగా నిలబడ్డది ఎవరు? రైతు. మరి రైతులకు పాటు పడే బాధ్యత మీద ఉంటుంది ఉండదే? నేను పాటు పడతా అంటున్నా. నేను ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఎట్లయితే దేశం మొత్తంలో రుణమాఫీ చేసింది రైతులకు, నువ్వు కూడా చేయవే 1 లక్షలు 2 లక్షలు చెప్పంటే నేను చెయ్యా. నేను రైతులకు అప్పు మాఫీ చేస్తే సోమరిపోతాయి రా. ఇక చూడవే కథ. రైతుకు రుణమాఫీ చేస్తే సోమరిపోతాడు. మరి అదే అంబానీ అదాని లాంటి పెద్ద బడా వ్యాపారవేత్తలకు ఏదైతుందో నువ్వు లక్షల కోట్లు మాఫీ చేస్తున్నవే, మరి వాడు సోమరిపోతు కాడానే. ఇవాళ నిన్న సర్పంచ్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎవరో నిన్నటి దాకా ఆయన ఊళ్ళే డంపింగ్ యార్డ్ కట్టిండు, వైకుంఠ ధామం కట్టిండు, హరితహారం చెట్లు పెట్టిండు, ఏమేమో చేసిండు, అన్ని చేసిండు. పాపం ఏడికెళ్ళి చేసిండు, ఎన్ఆర్జీఎస్కెళ్ళి చేసిండు, ఇంకెక్కడికి వెళ్ళి చేసిందా? కేంద్రంకి నిధులు వస్తే నువ్వు చేసినావు. నువ్వు కార్యక్రమం రూపొందించి అవును గంగారెడ్డి ఎట్లా చేసినావు నిన్న దాకా? నువ్వు ఎన్ఆర్జీఎస్ అని చెప్పంటున్నావు. నేను ఎట్లా చేసి నిన్నటి దాకా
కేంద్రం ఇస్తే చేసిరు. పథకం రూపొందించింది ఎవడు? కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ తల్లి అని చెప్పంటూ నేను హరితహారం చెట్టు నాటాలంటే గుంత తవ్వాలి. ఆ తవ్వే గుంతకి ఏదైతుందో ఎన్ఆర్జీఎస్ కింద కూలి. చెట్టు నీళ్లు పోయాలి, నీళ్లు పోయాడు ఎన్ఆర్జీఎస్ కింద కూలి. వైకుంఠధామ శ్మశాన వాటిక ఎన్ఆర్జీఎస్, డంపింగ్ యార్డ్ ఎన్ఆర్జీఎస్, గ్రామ పంచాయతీ భవనం ఎన్ఆర్జీఎస్. గ్రామ స్థాయిలో ఏ కార్యక్రమం చేపట్టినా ఇదితో నిధులు సమకూర్చబడ్డది ఇక్కడికి వెళ్ళి ఎన్ఆర్జీఎస్ కార్యక్రమం చెప్పంటుంది. దయచేసి గమనించడం చెప్పంటుంది. కార్యక్రమం రూపొందించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఎన్డీఏ ప్రభుత్వం 10 సంవత్సరాలనే రాజ్యానికి వచ్చి గ్రామీణ ప్రాంతానికి సంబంధించి ఏం చేసినా ఒక్కటి చెప్పంటు నేను. నాకు 73 సంవత్సరాలు వచ్చినాయి. 40 సంవత్సరాల ప్రజా జీవితం అని చెప్పి కళ్ళ ముందు పెరిగి పెద్దగా నేను ఇక్కడ దాకా వచ్చినా చెప్పంటున్నా. ఓ ఎన్నిక గెలుస్తున్నావు, ఎన్నిక ఓడిపోతున్నా, కానీ మిమ్మల్ని నమ్ముకొని తప్ప మిమ్మల్ని విడిచిపెట్టిపోలే అని చెప్పంటున్నా. నిజమాబద్ధమే. ఎన్నడూ కూడా ఎన్నికల ఫలితాలతోని నేను దానికే నేను బందీ అయ్యలేను. ఎన్నికల్లో గెలుస్తా ఓడతా నా అదృష్టం గీత ఎట్టుంట కట్టేసి. కానీ నేను మాత్రం గ్రామీణ ప్రాంతం రైతాంగం కొరకు, రైతు కూలీల కొరకు, దళితులు బలహీన వర్గాల సంక్షేమం కొరకు కట్టుబడి పనిచేయడం నా బాధ్యత అని చెప్పండి. ఇవ్వరు కూడా చెప్పంటు నేను. మా మిత్రుడు పార్లమెంట్ టికెట్ అంటూ సంతోషం నాకు వస్తుంది, నిలబడతా. ఎవరికి వచ్చినా చెప్పండి కాంగ్రెస్ పార్టీ జెండా ఏదైతుందో నిజామాబాద్ పార్లమెంట్ ఎగరవేయడం మన బాధ్యత. పొలిశెట్టి గంగారెడ్డి ఆయన ఒక రైతు బిడ్డ కాపుదాన పోవడం చెప్పంటు నేను. కాబట్టి ఏదైతుందో రైతులకు లాభం కావాలి, రైతులకు లాభం అనుకూరాలని చెప్పంటే కాంగ్రెస్ పార్టీలో సాధ్యమని చెప్పని ఆయన ఇవాళ మనతో చేయగలపడానికి. ఎందుకు అత్తులు మనతో చేయగలపడానికి? రైతుకు మేలు చేయడానికి కొరకు అత్తులని చెప్పంటున్నాను నేను. ఆయన ఏ లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడో నీ లక్ష్య సాధన కొరకు ఏదైతుందో రైతాంగం సంక్షేమం కొరకు నేను కట్టుబడి ఉంటాను చెప్పని మనం చెప్తున్నాను. దయచేసి ఏదైతుందో నేను మిత్రులందరూ, మా మిత్రుడు రాజేందర్, నేను ఇదాకా ఏదైతుందో సరే ప్రభుత్వం అధికారం ఉన్నది, ఏదో పని అవుతుంది కావచ్చు కదా అని ఆశపడ్డాడు. కొనియాక నీళ్ళలో ఏలు పెట్టినట్టు అయిపోయింది. నీళ్ళలో ఏలు పెడితే ఏముంటుంది? ఏం రాదు, వాసన రాదు, ఏం రాదు. టీఆర్ఎస్ పాలన గట్లడు, ఏ వాసన కూడా రాలేదు చెప్పి అంటున్నాను. తాటిపల్లి మూరపల్లి రోడ్ అయింది. తాటిపల్లికి వెళ్ళేది ధరూర్ దాకా రోడ్ వేసుకున్నాం, బైపాస్ రోడ్డు. తాటిపల్లికి అంబారిపేట దాకా రోడ్ వేసుకున్నాం. నిజమాబద్ధమై తాటిపల్లికి అంబారిపేట రోడ్ ఎప్పుడు పడ్డది? ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పంటారు. తాటిపల్లికి ధరూర్ దాకా బైపాస్ ఎప్పుడైంది? మన కాలంలో. ఇవాళ జగిత్యాలు రాకుండా, జగిత్యాలు పోకుండా నువ్వు డైరెక్ట్గా కెర్మేర పోతావు. నిజమాబద్ధమే. సౌకర్యం అనుకూర్చేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటూ నేను. దయచేసి నేను నిజంగా మిత్రులందరూ కూడా ఒక సమావేశానికి, ఒక వేదికకి వచ్చిన సందర్భంగా అందరికి హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ, నేను మిత్రుడు గంగారెడ్డి గారికి ఏదైతుందో వారికి కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానం తెలుపుతూ